నమస్కారం మిత్రులారా, ఈ రోజు మనం హైదరాబాద్లోని ప్రసిద్ధ స్వర్ణగిరి దేవాలయాన్ని సందర్శించబోతున్నాం. ఈ దేవాలయం చాలా ప్రత్యేకమైనది, అందువల్ల మీతో ఈ దేవాలయ చరిత్ర, ఉత్సవాలు మరియు అనుభవాలను పంచుకుంటాను. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం హైదరాబాదులో, భువనగిరి జిల్లాలో, మారేడుపల్లిలో ఉంది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కొలువై ఉంది. ప్రతిరోజు భక్తాదులు ఎందరో ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం హైదరాబాద్లోని అతి ప్రముఖ దేవాలయంగా గుర్తించబడింది. ఈ గుడి పర్వత 2వ అంతస్తు నిర్మితంగా ఉంది. ఇక్కడి స్వామిని వాత్సల్యరాజు అని, స్వర్ణగిరి వెంకటేశ్వరుడు అంటూ అనేక నామాలతో పిలుస్తారు. వారి భక్తులు ఈ దేవాలయాన్ని ప్రతివారం సందర్శిస్తారు. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నపూర్ణ మాత కూడా ఉన్నారు. సంక్రాంతి, దసరా పండుగ సందర్భాలలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విశేష వేడుకలు జరుగుతాయి. ఈ సమయంలో ఈ పుణ్యక్షేత్రానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. సుప్రభాతం ఉదయం 5 గంటలకి మొదలవుతుంది. రాత్రి 9 గంటల వరకు భక్తులకి ప్రవేశం ఉంటుంది. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ పండగలలో శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, రథోత్సవం, సంక్రాంతి, ఉగాది, రామనవమి, కృష్ణాష్టమి, దీపావళి ముఖ్యమైనవి. ఇందులో స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు స్వామివారికి చాలా ఇష్టం. 9 రోజుల పాటు జరుపుకుంటున్న ఈ పండుగకు భక్తాదులు కొన్ని వందల సంఖ్యలో వస్తూ ఉంటారు. కార్తీకమాసంలో ప్రత్యేక గుర్తింపు ఈ దేవాలయమునకుంటుంది. స్వామివారిని రథోత్సవమప్పుడు శోభాయమానంగా అలంకరిస్తారు. ఈ కార్యక్రమం కన్నుల విందుగా ఉంటుంది. స్వామివారికి ఇష్టమైన పొంగలి భక్తులు చేసుకుని వస్తూ ఉంటారు. హోమాలు, యజ్ఞాలు మరియు అభిషేకాలు ఎక్కువగా జరుగుతాయి. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం మార్చి 6 సోమవారం 2024 సంవత్సరంలో ఆరంభమైంది. దాదాపు 22 ఎకరాలలో 7 సంవత్సరాల పాటు అద్భుత నిపుణుల పర్యవేక్షణలో ఈ గుడి నిర్మాణం జరిగింది. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీ 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 త్రి దండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళ శాసనంతో దేవస్థానం ప్రారంభమైంది. ఇక్కడకు వచ్చిన భక్తాదులు ఎందరో భక్తితో, శుద్ధితో వస్తూ ఉన్నారు. కొన్ని వేల సంఖ్యలో ప్రతిరోజు వస్తూ ఉంటారు. స్వర్ణగిరి అనే కొండమీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పంచరాత్ర ఆగమ పెన్నాచర్య సంప్రదాయం ప్రకారం ప్రాచీన శిల్పశాస్త్ర రీతులు అవలంబిస్తూ విశాలంబుగా రూపుదిద్దుకుంది. ఈ క్షేత్రం తెలంగాణలోనే అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంగా చెప్పుకోవచ్చు. ఈ స్వర్ణగిరి దేవస్థానం శిల్పవాస్తు ప్రకారం పల్లవ చోళ శ్రీకృష్ణదేవరాయ, చాళుక్య నాయక శిల్పారీతులతో నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీమండి ఎన్ ప్రసాద సమాన ప్రతిభతో రూపకల్పన చేశారు. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ ఇతర దేవతల గురించి తెలుసుకుందాం. స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారం వద్ద స్వాగత్తోరణం నిర్మించబడింది. విజయనగర నాయక శిల్ప స్టైల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, ఎత్తైన శంకు చక్రాలు మరియు భగవత్ రామన్నాచార్యుల విగ్రహాలు ఈ ద్వారం వద్ద నిర్మించబడినవి. స్వాగత తోరణం నుండి ముందుకి సాగే దారిలో 40 అడుగుల దూరం పోయిన తర్వాత స్వామివారి రథోత్సవం కనిపిస్తుంది. ప్రాచీన రథ నిర్మాణ లక్షణాలు అనుసరించి ఈ రథం శిలామయంగా నిర్మించబడింది. తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో శ్రీవారి పాదాలు దర్శనం ఇస్తాయి. భగవత్ శ్రీ రామానుజాచార్యులువారు వారి గురువుగారు అయిన శ్రీ తిరుమల నందిగారి వద్ద రామాయణం అభ్యాసం చేసేటప్పుడు తిరుమల నందిగారు మధ్యాహ్నం హారతి పొందేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి తన పాదాలను శిలామయంగా అక్కడ అనుగ్రహించారు. అదే పాదాలను అలిపిరిలో ఇప్పటికీ మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ విశేషం గుర్తుగా స్వర్ణగిరి మొదటి మెట్టు వద్ద శ్రీవారి పాదాలు ప్రతిష్ఠించారు. అక్కడ నుండి కొంత దూరం వచ్చిన తర్వాత శ్రీ రామానుజాచార్యుల శిలా విగ్రహం ఉంది. కొంచెం దూరం పోయిన తర్వాత మెట్ల మార్గం వస్తుంది. 108 మెట్లు ఉన్నాయి. మెట్లు వెళ్లే దారి వైకుంఠ దారి అంటారు. ఈ మెట్ల మార్గంలో స్వామివారి దశావతారాల విగ్రహాలు మనకు దర్శనం ఇస్తాయి. స్వర్ణగిరికి చేరుకున్న తర్వాత 54 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం కనిపిస్తుంది. పుష్పాలంకార పూర్ణమైన ఈ స్తంభపీఠం గజరాజు, సింహాలు, పుష్పములతో పాటుగా శ్రీవారు, శ్రీదేవి, భూదేవి మరియు గరుడ విగ్రహాలు ఉన్నాయి. 12 అడుగుల శంకు చక్రాలతో, వరద ఘటస్థలతో శర్మ శ్లోక ప్రదాతి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యరూపం దర్శిద్దాం. అక్కడి నుండి ఉత్తర ద్వారం ద్వారా బయటికి వస్తే ఎదురుగా 27 అడుగుల పెద్ద హనుమంతుడి ఏకశిలా విగ్రహం మనకు కనిపిస్తుంది. అక్కడి నుండి ఒక పక్కన చూస్తే శ్రీవారి సహస్ర దీపాల మండపం ఉంది.
కొంచెం ముందుకి వెళితే శ్రీవారి జయ గంట మండపం ఉంది. ఇది సుమారు 6 అడుగులు ఎత్తైన 1700 కేజీల కంచుతో తయారైంది. ఒక పెద్ద జయగంట వ్రేలాడుతూ ఉంటుంది. పక్కనే ఉన్న లక్ష్మీనరసింహస్వామి రాతి విగ్రహాన్ని దర్శిద్దాం. 4 వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠించబడినందున ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని పేరు వచ్చింది. వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జల నారాయణ స్వామి ప్రతిష్ఠించబడి ఉంటారు. 12 అడుగుల పొడవైన ఈ స్వామి శిలామూర్తిగా దర్శనమిస్తారు. ఇలా ఒక్క నేపాల్లో మాత్రమే ఉంది. భక్తుల దర్శనానికి వీలుగా స్వర్ణగిరి క్షేత్రంలోకి శ్రీ జల నారాయణ స్వామి నిర్మాణం చేశారు. ఈ ఆలయం దాదాపు 10,000 అడుగుల చదరపు మీటర్లలో నిర్మించబడి ఉంది. శిల్పకళా రీతుల్లో రూపుదిద్దుకోబడిన ఈ దేవాలయం గొప్ప పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయం కట్టడానికి 22 ఎకరాల స్థలం ఉపయోగించబడింది. ఈ ఆలయం కట్టడానికి 7 సంవత్సరాల సమయం పట్టింది. ఎత్తైన గోడతో, బలమైన రాయితో ఈ దేవాలయం నిర్మించబడింది. ఈ దేవాలయం ఒక కొండమీద నిర్మించబడింది. ఈ ఆలయం 2వ అంతస్తులో ఉంది. ఎత్తైన 4 గోపురాలు 4 దిక్కులా పెట్టారు. స్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంది. పగటిపూట కంటే రాత్రిపూట స్వర్ణగిరి ప్రదేశం స్వర్గంలో ఉన్నట్లు ఉంటుంది. స్వర్ణగిరికి వచ్చిన భక్తాదులు స్వర్గంలో తీరినట్టు ఉంటుంది. కాంతి దీపాలతో, అద్భుతమైన వాస్తుశిల్పాలతో ఈ ఆలయం ప్రాచీన యుగంలో కట్టినట్టు ఉంటుంది. స్వర్ణగిరి పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తాదులు రూములు హైదరాబాదులోకి వెళ్లి తీసుకోవాలి. చుట్టుపక్కల దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులకి అయితే రోడ్డు మార్గం సౌకర్యంగా ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల నుండి సౌకర్యంగా రోడ్డు ప్రయాణం చేయవచ్చు. తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా స్వర్ణగిరి ఉంటుంది. ఈ ప్రాంతానికి వేలాది మంది జనాలు వస్తూ ఉంటారు. వారికి రోడ్డు మార్గం నందు సౌకర్యం ఉంటుంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు జీపులు, త్రిచక్ర వాహనాలు వంటి సౌకర్యం కలదు. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రవాణా సౌకర్యం చాలా పుష్కలంగా ఉంది. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రైల్వే మార్గం సికింద్రాబాద్ వరకు ఉంది. సికింద్రాబాద్ నుంచి రోడ్డు ప్రయాణం చేయాలి. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి విమాన మార్గం కూడా ఉంది. ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు ప్రయాణం చేయాలి. స్వర్ణగిరి పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులకి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొంగు బంగారమాయనే అన్నట్లు సిరి సంపదలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారని ప్రతీతి. కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. సంతాన భాగ్యం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. మీకు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి ఈ సమాచారం ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలపండి.